కష్టం వస్తే ఆపద వస్తే ఆదుకోవాల్సినటువంటి పోలీస్ వ్యవస్థే ఈరోజు ఈ స్థాయికి దిగజారిపోతే రాష్ట్రంలో ఎవరన్నా పోలీస్ స్టేషన్కి వెళ్తే తిరిగి వస్తామా లేదా అనేటువంటి భయాన్ని ఈరోజు రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ సృష్టిస్తే రాష్ట్ర ప్రజలు ఏమైపోవాలి అనేటువంటిది ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. పైపెచ్చు దాని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమంత్రి చివరికి ఇష్యూని ఒక సామాజిక వర్గ ఇష్యూగా డైవర్ట్ చేసి దాని నుంచి తప్పించుకోవాలనేటువంటి ప్రయత్నం వారి మాటల్లో కనబడతా ఉంది. ఒక వ్యక్తిని కస్టడీలోకి తీసుకొని చిత్రహింసలు పెట్టి చంపి చివరికి బూడిద చేసి వ్యవస్థల మీద ఉన్నటువంటి గౌరవాన్ని, వ్యవస్థల మీద ఉండాల్సినటువంటి భయాన్ని పూర్తిగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ కోల్పోయింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పైపెచ్చు ఆ వ్యక్తికి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, లేకపోతే 3, 4 కేసులు ఉన్నాయి అనేటువంటి ఒక వాదనని తీసుకొని వచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వ్యవస్థల తాలూకా పనే తప్పు చేసినటువంటి వారిని ఉన్నటువంటి వ్యవస్థల ద్వారా శిక్షించేటువంటి కార్యక్రమం వ్యవస్థలు చేసేటువంటి పని. ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని అదుపులో తీసుకునేటువంటి పని పోలీస్ శాఖ చేస్తుంది. తప్పు చేసినటువంటి దాన్ని రుజువైతే దానికి శిక్ష వేసేటువంటి బాధ్యత న్యాయ వ్యవస్థ చేస్తుంది. ఇది భారతదేశంలో ఉన్నటువంటి ఆ ప్రజాస్వామ్యం మనకి ఇచ్చినటువంటి ఆ వ్యవస్థల తాలూకా పని. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఈరోజు జరిగినటువంటి సంఘటన బహుశా దేశ చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో ఎక్కడా కూడా జరుగుండదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉంది. దాదాపు 4 దశాబ్దాల క్రితం కేరళ రాష్ట్రంలో సీనియర్ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కరుణాకరన్ గారు వారి హయాంలో ఒక వ్యక్తి ఈ రకంగానే కస్టడీ నుంచి మిస్ అయిపోతే చివరికి అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కరుణాకరన్ గారు గద్దె దిగిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. కేవలం కనిపించకపోతే, కానీ ఈరోజు కనిపించినటువంటి ఆ వ్యక్తిని కస్టడీలోకి తీసుకొని వచ్చి చంపి బూడిద చేసినా సరే ముఖ్యమంత్రి దానికి కులం రంగుని ఆపాదించి తద్వారా రాజకీయం చేయాలి, తనతో పాటు ఉన్నటువంటి రాజకీయ పార్టీల్ని ఆ రంగంలోకి దించి సబ్జెక్ట్ అంతటినీ కూడా డీవియేట్ చేసేటువంటి కార్యక్రమం గడిచినటువంటి 3-4 రోజులుగా చూస్తూ ఉన్నాం. ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే మీరు కూడా పత్రికా మిత్రులు చాలా మంది ఉన్నారు, మీడియా సోదరులు చాలా మంది ఉన్నారు, చాలా కేసెస్ చూస్తుంటాం రోజు. ఎక్కడన్నా ఒక చిన్న కేసు జరిగితేనో, ఎక్కడ గంజాయి దొరికితేనో, లేదా ఎక్కడన్నా అటెంప్ట్ మర్డర్ జరిగితే